అమ్మా సంధ్య, నిన్ను ధనరాజుని విడదీసినందుకు ఆ దేవుడు నన్ను క్షమించడమ్మా, క్షమించడు. నాన్న మీరు బాధపడకున్నారా? అయినా మీరేం తప్పు చేశారు? మీరేం తప్పు చేయలేదు నాన్న, మీరేం బాధపడమాకండి. మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాను. చెప్పురా రవి. మనిషికి కావాల్సింది లక్షణం కానీ లక్షలు కాదు కదా. రవి, లక్షలు మనిషిని దానవునిగా చేస్తాయిరా, కానీ లక్షణం మనిషిని మహా మనిషిగా మారుస్తాయిరా. బాగా చెప్పారు నాన్న. లేత సూర్యకిరణానికి, కమలానికి, చంద్రుడికి, మల్లె మొగ్గకు ఉన్న సంబంధం ఎంతో అమూల్యమైనది. అలాగే రెండు మనసుల కలయికలు ఏర్పడిన ప్రేమ కూడా అంతే నాన్న. బాబు రవి, కుటుంబ పరువు మర్యాదలంటూ ఒక ప్రేమ జంటను విడగొట్టడం మానవత్వం అనిపించుకోదు. మనసు లేని మనిషి విసిరే మాటలకు బలై ప్రేమ హృదయాలను గాయపరచడం మంచి లక్షణం కాదు. కాకిల కలకాలం బ్రతికే కన్నా హంసల 6 నెలలు బ్రతికితే చాలు. ఈ మానవ జన్మకు ఒక్కసారి చరిత్ర తిరగేస్తే ప్రేమ కథలు ఎన్నో చవి చూస్తాం. ఒక లైలా మజ్ను, సలీం అనార్కలి లాంటి వాళ్ళు ప్రేమకు నిర్వచనం ఇచ్చి చరిత్రకెక్కారు. ఇప్పటి వారందరికీ ఆదర్శమయ్యారు. విలువ తక్కువ పని అంటూ ప్రేమను విమర్శించడం మంచి లక్షణం కాదా నాన్న? చిన్నవాణ్ణి నేనేదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు నాన్న. అంత మాట అనకురా, నీ మాటల్లో సత్యం ఉందిరా. చూడు నాన్న, మీరు చేసిన పనిని గురించి ఒక్కసారి ఆలోచించండి. రెండు మనసులు కలిసిన ఆత్మలను వేరు చేసి వాళ్ళ జీవితాన్ని దుఃఖమయం చేయడం జన్మ జన్మలకి తీరని ఘోర పాపం. బాబు రవి, సర్వ సంపదలను వదిలి తండ్రిని ఎదిరించి సంధ్యలోకమనే వాడి మనసు ఔదార్యం గుర్తించకుండా మాట్లాడి బాధ పెట్టినందుకు చాలా బాధగా ఉంది నాన్న. సంధ్య కోసం తన జీవితం ఫణంగా పెడితే మానవత్వంతో మీరిచ్చిన గౌరవం ఇదా? తప్పైనా ఒప్పైనా తండ్రి మాట జవదాటకూడదనే సాంప్రదాయం నేర్పిన పాఠం సంధ్య మనసుని వంచిత చేసింది. తల్లిదండ్రులు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళ జీవిత బాటలో పూలు చల్లాలే కానీ ముళ్ళు పరిచి వాళ్ళ జీవితాన్ని దుఃఖమయం చేయకూడదు. చూడు నాన్న, నా చెల్లెలకి అన్నగా ఉండి ఈ పెళ్లి జరిపించి నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఇది నా ఆత్మ సాక్షిగా చెబుతున్న మాటలు. ఏమంటావు నాన్న? రవి, చిన్నవాడు అయినా నా కంటికి మహాయోగిలా కనిపిస్తున్నావురా. రే రవి, ఆనిముత్య లాంటి నీ మాటలు నా కళ్ళు తెరిపించాయిరా, తెరిపించాయి. చాలా సంతోషంగా ఉంది నాన్న. నీ చెల్లెలకి నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించురా, జరిపించు. అలాగే నాన్న. చెల్లెమ్మా, ఏమిటమ్మా అలా ఉన్నా? అబ్బే ఏం లేదన్నయ్య. అలా కంట తడి పెట్టకూడదమ్మా. ఈ అన్నయ్య ఉన్నంత వరకు నీకు ఏ ఇబ్బంది లేకుండా ఈ పెళ్లి జరిగేటట్లు చూస్తానమ్మా. అది అలా నవ్వాలి. రాబోయే పెళ్లి కూతురివి నాకు మేనగోడల్లో ఇవ్వాలి. అంతేగాని బాబు ధనరాజ్, నిన్ను సంధ్యను విడదీసినందుకు నన్ను క్షమించు బాబు. ఈ దండించేత మీకుంది, క్షమించడం జరిగండి. ఇక చాలు మీ ఇద్దరు మామూలు క్షమాపణలు.
ఆశగాడింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింతలను చూసిందా అనుకోదా స్వర్గం ఆశగాడింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి కైలాసంగా కొలువుంది చల్లని మా చెలిమి కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి ప్రేమకు మించిన పెళ్లికి ఏముంది ఆశగాడింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి మా మంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది ఆశగాడింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింతను చూసిందా అనుకోదా స్వర్గం అలాగే నాన్న చెల్లెమ్మ వెళ్ళొస్తా ముద్దపప్పు జాగ్రత్త ఏమి చేదప్పుడు లేదు ఏమండి నన్ను క్షమిస్తారు కదా
అదేంటి సంధ్య నువ్వే కప్పేసావని తండ్రి చేత ఆడపిల్లవి అవును ఇప్పటికే చాలా లేట్ ఉంది ఏంటి బుద్ధి కావాలి ఏంటి ఇవన్నీ కుదరవు, అన్ని పెళ్ళైన తర్వాతే. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరున్నారా? ఎవరు లేరు కదా.